నార్మల్గా అందరికీ ఎండకి వెళ్ళినప్పుడు గాలి లేనప్పుడు బాడీకి చెమట అనేది వస్తుంది. అసలు చెమట అనేది ఎందుకు వస్తుంది? వేడిగా ఉన్నప్పుడే చెమటలు ఎందుకు వస్తాయి? వేడికి చెమటకి అసలు సంబంధం ఏంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టాపిక్ ఏంటో అర్థమవుతుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొంతమందికి పుష్ అవుతుంది. ఆ విధంగా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇక టాపిక్ లోకి వస్తే, మనిషి శరీరం అనేది ఒక మెషిన్ లాంటిది. మెషిన్ వర్కింగ్ లో ఉన్నప్పుడు హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో అలాగే మనిషి శరీరంలో జరిగే జీవక్రియల వల్ల వేడి అనేది పుడుతుంది. ఆ వేడిని తగ్గించి శరీర ఉష్ణోగ్రతను 98.6 డిగ్రీల ఫారెన్హీట్ వద్ద కాన్స్టెంట్ గా ఉంచేందుకు మన శరీరం చేసే ప్రాసెసే చెమట పోయడం. అసలు చెమట పట్టడం అనేది మనుషులలో ఒక విధంగా బాడీ టెంపరేచర్ ని కంట్రోల్ చేసే ప్రాసెస్ అని చెప్పొచ్చు. కామన్ గా సమ్మర్ టైంలో ప్రతి ఒక్కరికి చెమట అనేది వస్తుంది. ఎక్కువగా పనిచేసే వారిలో ఎక్కువగా చెమట పట్టడం, తక్కువగా పనిచేసే వారిలో తక్కువ చెమట రావడం అనేది జరుగుతుంది. చెమట అనేది క్షీరదాలలో చర్మం రిలీజ్ చేసే ఒక రకమైన లిక్విడ్. దీనిని చర్మంలోని స్వేద గ్రంథులు రిలీజ్ చేస్తాయి. మానవ శరీరంలో సుమారుగా 2 నుంచి 4 మిలియన్ల వరకు స్వేద గ్రంథులు ఉంటాయి. చెమటలో ముఖ్యంగా నీరు, క్లోరైడ్స్ అనేవి ఉంటాయి. ఈ చెమటతో పాటు మన శరీరం నుండి అమోనియా, ప్రోటీన్స్, కొవ్వులు, ఆమ్లాలు బయటకు వస్తాయి. కాబట్టి చెమట అనేది ఉప్పగా ఉంటుంది. ఈ చెమట రావటం వల్ల చర్మం అనేది ఎండిపోకుండా ఉంటుంది. నిజానికి చెమటకి అసలు వాసన అనేది ఉండదట. మన బాడీపై ఉండే బ్యాక్టీరియా చెమటతో కలిసినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందట. ఎప్పుడైతే మెంటల్ ప్రెజర్ ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు చెమట అనేది ఎక్కువ అవుతుందట. చల్లని వాతావరణంలో చెమట అనేది తక్కువగా వస్తుంది. ఏదేమైతేనే ఎండకి గాలి లేనప్పుడు చెమట ఎక్కువగా పట్టడానికి గల కారణం, ఎండ వల్ల మన బాడీ ఎక్కువగా హీట్ అవ్వటం వల్ల చెమట అనేది వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.